మొత్తం ఇంకా ఇది యూరోపే, అంటే ఇక్కడ తీసుకోకపోతే కొట్టేటట్టు చంపేసేటట్టున్నాడు వీడు. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వరం. మేము పెట్టిన టికెట్ 500 అంటే ఈ 650కి ఈ ముష్టి డబ్బా. ఈ బాణాలైనా ఏం కాదు వీళ్ళకి, ఐరన్ మ్యాన్స్, అప్పటి ఐరన్ మ్యాన్స్. నమస్తే వస్తులు, అందరు ఎట్లున్నారు? ఈరోజు అయితే మన డే 5. మనం ఈరోజు ఒక హెర్మిటేజ్ మ్యూజియం అనే ప్లేస్కి పోతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న మన బస్ నెంబర్ వచ్చేసి 2. సో అది వచ్చేస్తే వెళ్ళిపోయి ఆ మ్యూజియం చూసేసి మీకు కూడా చూపించి మీరు ఖుష్ నేను ఖుష్. మనకైతే టికెట్కి కౌంటర్ ఇట్లున్నది, సపరేట్ టికెట్ కౌంటర్స్ ఉంటున్నాయి ఇక్కడ పోతే అక్కడ బోర్డ్స్ మీద అన్నీ మనకు టైమింగ్స్ ఇంకా టికెట్ ప్రైజెస్ అవి ఇవి ఉన్నాయి. సో మేము ముందే లేట్ అయిపోయినామంటే ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోతున్నాం తొందరగా టికెట్స్ తీసుకుందామని. దీనికి ఎంట్రీస్ 2 టైప్ ఉన్నాయి, అంటే ఫస్ట్ ఇక్కడ నుంచే ఎంట్రీ అయ్యి ఇంకా వేరే దగ్గర పోయి టికెట్ తీసుకొని ఇంకా లోపల పోవాలి. సో మొత్తం లాంగ్ ప్రాసెస్ ఉన్నది. ఇది వచ్చేసి లోపట టికెట్ కౌంటర్ ఇంకా మనకు ముంగట ఉన్నది, చూసుకోవచ్చు. మొత్తము అంత ప్యాలెస్ ఫీల్స్ ఉంది. ఇది కూడా దీని మ్యూజియం అంట. చూద్దాం ఎంత రేట్ వేస్తారో ఏమో. మేము వాళ్ళ వస్తువులు చూడడానికి కూడా పైసలు కట్టాల్సి వస్తున్నది. వచ్చేసినాం, అంత లైన్ ఉంది ఇక్కడ. ఎంట్రన్స్ అయితే ఉన్నది. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం. సూపర్. ఇలా మనకు టికెట్ ఇస్తారు, టికెట్ ఇక్కడ స్కాన్ చేసుకోవడమే. ఇప్పుడే వచ్చేసినాం లోపలికి. ఎంత రాయల్గా ఉన్నది కదా. ఇక్కడ అన్ని ప్యాలెస్లనే వీళ్ళు మ్యూజియంస్గా అట్లా ఇట్లా రీడిజైన్ చేస్తున్నారు. కానీ మొత్తం అప్పటి గ్లోరీని ఇంత చెక్కు చెదరకుండా భలే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. చూసుకుంటే స్టన్నింగ్ విజువల్స్ కనిపించినాయి. ఈ సలాక ఎందుకు అనుకోకర్రి, మంచిగా కార్పెట్ అక్కడ ఆగడానికి. జుమ్మార్ చూడండి ఎంత కిందికి ఉన్నదో పైన. పడితే మాత్రం తలగాయ ఒకటే. మీకు చాలా చీప్ అయిన వస్తువులు చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. అవి ఎంత చీప్ అంటే మనకి ఇండియాలో అయితే గ్రాములు బంగారం వస్తుంది, పిల్లల స్కూల్ ఫీజులు అయిపోతాయి, ఇంకా కొంతమంది అయితే కాలేజ్ ఫీజులు కూడా అయిపోతాయి. ఆ రేంజులు ఉన్నాయి ఇవి. ఇంకా మనలాంటి వాళ్ళం అయితే కొనలేము, ఇంకా బాగా ఉన్నోళ్ళు అయితే కొనుక్కోవచ్చు. ఇంకా ఇక్కడ అన్ని కూరగాయలు ఫ్రూట్స్ ఉన్నాయమ్మా, కాకపోతే బయట కొనేదానికంటే ఒక 10 times ఎక్కువ ఉంటాయి అంతే. ఇక్కడ అన్ని కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి అంతా. ఆ పైన పెయింటింగ్ అయితే వేరే చూడండి. జర్మనీ హెల్మెట్ అప్పట్లో కత్తితో పాటు ఇంకోటి పట్టుకుంటారు చూడండి, ఇది అదే అనుకుంటా. షీల్డ్ ముగ్గురు ఉన్నారు, ఎవరు వాళ్ళ కత్తురు ఏమో వాళ్ళు మనకు కూడా తెలియదు. చూడండి అవి ఎట్లున్నాయి, ఒక్క పోటుకి పోటుకే చచ్చిపోతారు. అమ్మో ఈ కత్తి చూసుకోవచ్చు ఎంతగానో పెద్దగా ఉన్నదో. ఇంకా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అప్పటోళ్ళు మినిమం 7-8 feet అట్లా ఉంటుండే. మనం ఎంత పొట్టోళ్ళమో దాన్ని బట్టి ఇప్పుడు అర్థమవుతున్నది ఎందుకురా మనం ఇట్లున్నామని. పిల్లలకే కాదు, అప్పట్లో గుర్రాలకు కూడా ఉన్నాయి హెల్మెట్స్ లాంటివి. ఇది గుర్రం పైన కూర్చోడానికి. ఇంకా వేరే ఇంతగానం స్టీల్ ఎట్లా మోస్తుండే. అయితే ఒక్కొక్కటి మనంతున్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. కత్తులు ఎంత పెద్దగా ఉంటే మనుషులు ఎంత పెద్దగా ఉంటారు, మనమే ఇంక ఇమాజినేషన్ చేసుకోవచ్చు. చూడండి అప్పట్లో టూత్ పిక్ ఇంకా చెవులో తీసుకునేది ఏమంటారు అది, ఇంకా డైమండ్స్ ఎమర్జ్ అయ్యి ఉన్నదంట దానికి, గోల్డ్ ప్లేటింగ్ అది. ఇట్లా పెయింటింగ్స్ చూడండి ఎంత బాగా వేసిర్రు. పప్ప పెయింటింగ్స్ వేయడం ఒక పెద్ద ఆర్ట్. అంటే ఇన్ని రోజులు అవి ఈ గాలికి మొత్తం చెదరకుండా ఉంటాయి చూడండి, అది హైలైట్. అసలు ఎట్లా ఆగుతాయి ఏమో. యుద్ధం సినారియో అంతా ఉన్నది చూడండి. రోజు కూడా ఎంత పెద్దగా ఉన్నాయి రా బాబు. అంటే అప్పటోళ్ళు మినిమం 7 feet ఉంటారో ఏమో మరి. ఇంకా పిస్టల్స్, యువరాణి వాళ్ళ చెప్పులు, అది వాచ్ అంట. ఇది గాలి ఊపుకోవడానికి. మెయిన్ కత్తి చూడండి, ఆ డైమండ్స్ ఏందో తెలియదు కానీ ఎంత
మొత్తం రాయల్ ఉంది, రాయల్. అప్పట్ల ప్యాలెస్లలో కింద వేసే కార్పెట్ దీనికి కూడా ఇంతవరకు ఉందిరా బాబు. డ్రెస్ యువరాణి అనుకుంటా ఇవి. ఇవి చూడండి రాజుల డ్రెస్సెస్ రాయల్గా ఉన్నాయో. ఈయన అలెగ్జాండర్ 1 అంట. ఎంత కిట్ ఉన్నది చూడండి గన్స్వి. అలెగ్జాండర్ 1 డ్రెస్. ఆ చేతుల దగ్గర బటన్స్ దగ్గర డిజైన్ చూడండి మామూలుగా ఉండకపోతుండే అప్పట్లలో కూడా స్టైల్. ప్రిన్సెస్ డ్రెస్ అంట ఈమె ఇది. వావ్ నైస్. అమ్మ ప్యాంట్ ఏంది ఇంతగానం పెద్దగా ఉన్నదని ఆశ్చర్యపోతున్నారు కదా. సేమ్ నా లెక్కనే. అంటే అప్పటి వాళ్ళు మినిమం 7 feet 6 feet ఉంటారేమో దోస్తులు. చూడండి డ్రెస్ సేమ్ అదే డ్రెస్. రాజు డ్రెస్ ఎంత బాగుంది చూడండి. రన్నింగ్ అవ్వాల్సిందే ఏ రూమ్కి వస్తే ఆ రూమ్. ఈ ల్యాంప్ చూడండి ఎంత బాగుందో. ఆ పైన కూడా మంచిగా మనుషుల్ని చెక్కిర్రు ఇట్లా. అదంతా చెక్కినట్టే అనుకుంటా చూడండి ఎంత బాగుందో. కొంచెం క్లాస్లో హిస్టరీ క్లాస్ జరిగినా కూడా ఇంతగానం ఇంట్రెస్ట్గా వీళ్ళు విన్నారో లేదో కానీ ఈ హిస్టరీ మొత్తం చూస్తున్నారు డిస్ప్లేలో అవుతుంటే. చూసుకోండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఇది వాళ్ళ భూతద్దం. ఇప్పుడు మీకు చూపిస్తా భూతద్దంలోకి వెళ్ళి ఎట్లా కనిపిస్తుందో. చూసిరా చూడండి అసలు ఎంత గ్రాండ్గా ఉందో. చిన్న బొమ్మలన్నీ రాజులు కింద షెల్ఫ్లలో షోకేస్కి పెట్టుకుంటారేమో మరి. అంతే ఉన్నది కథ. చూడ ఎంత భారీగా ఉన్నాయో బాబా. ఒక్కొక్కటి మినిమం 20 కిలోలు ఉంటుంది, 30 కిలోలు ఉంటుంది. టీపాయ్. అప్పట్లో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అనుకుంటా ఇది. దీని పేరు సరిగ్గా నాకు కూడా తెలియదు కానీ. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. ఇది ఆకు ఒక్కదో ఏమో మరి. ఇదైతే గ్లాస్. ఇవన్నీ ప్లేట్స్. పాత్రం స్పూన్స్ కూడా ఉన్నాయి. అప్పట్లో స్పూన్స్ ఇట్లా ఉండేవి అనుకుంటా. ఏందో కరెక్ట్గా తెలియదు. ల్యాంప్ అని అయితే రాసి పెట్టుంది. బట్ ఎంత బాగుంది చూడండి. ఇది సడన్గా చూసి ఇడ్లీ వేసుకునేటి ఇడ్లీ ఉన్నాయి మరి. ఇడ్లీ సాంబార్ దోశ చట్నీ. ఇది అదో కాదో ఇడ్లీది కాదో తెలియదు కానీ జస్ట్ నేను అట్లా చెప్తున్నా. దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ. దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ. ఫాదర్స్ వేసుకునే డ్రెస్ అంట. 4 fathers వేసుకోవచ్చు ఈ డ్రెస్ని. మొన్న మ్యూజియం నుంచి వ్యూ చూసుకోవచ్చు. ఏమన్నా ఉందా అసలు. జపాన్ కాయిన్స్ అంట అప్పటివి. మరి ఇది కూడా కాయిన్ అంట అసలు. వెరైటీగా ఉంది కదా. చైనా కాయిన్స్. ఇవన్నీ రష్యన్ కాయిన్స్. చూడండి మనుషులం అందరం కాయిన్స్ నుంచి. ఇవన్నీ కూడా కాయిన్స్ డిఫరెంట్. ఇక్కడ నుంచి లాస్ట్కి కాయిన్స్ దాకా వచ్చినాం. అద్దం చూడండి చమకాయించుతున్నారు మొత్తం. ఇది రాజు ఉండే రూమ్ అనుకుంటా. ఎంత గ్రాండ్గా ఉంది చూడండి అసలు. వేరే రాజు సింహాసనం. మన సీతారామం సినిమాలో మృణాల్ ఠాకూర్ డ్యాన్స్ వేసింది ఈండే అనుకుంటా. సేమ్ ఉన్నది అట్లనే సెట్. మొత్తం వెడల్పుగా పెద్దగా. చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉన్నదో. అదే మనం పోయిన మ్యూజియం.
లోకల్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ చాలా పెద్ద ఉన్నాయి కదా. ఇక్కడ రష్యాలో ఫేమస్ బొమ్మలు ఇవి. ఇంకా దీని లోపల ఇట్లాంటివే సేమ్ చిన్నవి అట్లుంటాయి. బాగుంది. గంట కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా. అప్పుడు కానీ షాప్ ఓనర్ గాడు నన్ను కొడతాడు. ఇంకా ఇక్కడ పక్కనే ఒక పార్క్ ఉంటే అట్లా పార్క్లో నుంచి వాక్ చేసుకుంటూ ఇంకా డిఫరెంట్ సైడ్ అయితే వెళ్ళిపోయినాం. ఇక్కడ రష్యాలో ఎంత పెద్ద సిటీ అయినా ఎంత చిన్న సిటీ అయినా పార్క్స్ అయితే కంపల్సరీ కట్టుకోవాల్సిందే అయ్యా. సాయంత్రం అయితే ఇక్కడికి వచ్చుడు, ఆడ కూసునుడు, ముచ్చట్లు పెట్టుకున్నాడు, ఇదైతే మ్యాండేటరీ థింగ్ వీళ్ళకి. మనకు హార్స్ రైడ్స్ కూడా ఉంటాయి ఇక్కడ, కాకపోతే అవి ఎక్కినామంటే నెక్స్ట్ రోజు బస్ ఎక్కి వెళ్ళిపోవడమే. ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. మనం ఇక్కడ నుంచి ఆ ప్లేస్కి పోతున్నాం, అక్కడ మంచిగా కూర్చోడానికి. సో ఇది బ్రిడ్జ్ నైట్ ఓపెన్ అయ్యేటి, నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించిన కదా. ఇక్కడ నుంచి చూడొచ్చు వ్యూ ఎంత బాగుందో. బోట్సే బోట్స్. గెలుపు తలుపులే తీసే ఆకాశమే. बम्बई में एक तरफ समुंदर है तो दूसरी तरफ रॉकी. ఇక్కడికి వచ్చే అలలు అందరు కొత్తగా సైకిళ్ళు కొన్నట్టున్నారు. మొత్తం బెటాలియన్ దిగింది, వెళ్తూనే ఉన్నారు. ఇంకా అవ తొక్కుకుంటూ రోడ్లు జాగినంగా ఉన్నాయని తగ్గేదేలే అంటారు వీళ్ళందరూ. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. చెర్లోకి వచ్చినాను, చేపలు పడుతున్నాను. ఒక 3 కేజీలు రోప్ చిక్కింది. ఎంజాయ్. రోప్ ఇస్ వర్క్ బ్యూటిఫుల్ మ్యాన్. సండే ఇస్ వెరీ స్పెషల్ డే. ఎంజాయ్. వావ్, నైస్. ఇప్పుడు మనం వింత సంగీత ప్రదర్శన చూద్దాం. ఇది నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే జరిగింది, ఇంట్లో కానీ అస్సలు ట్రై చేయకుర్రి. ఇదేంది ఇది నేను చూడలే.